కురుక్షేత్ర రణరంగం. ఈ పేరు వినగానే మనకు రెండు మహాసైన్యాలు ఏ క్షణమైనా మొదలవడానికి సిద్ధంగా ఉన్న యుద్ధం గుర్తొస్తాయి కదా. కాని ఈరోజు మన విశ్లేషణలో కేవలం కత్తులు, బాణాలతో జరిగే భౌతిక యుద్ధం గురించి మాత్రమే మాట్లాడుకోవడం లేదు. ఒక మనిషి అంతరంగంలో చెలరేగే ఒక అత్యంత భయంకరమైన మానసిక, నైతిక సంఘర్షణ లోతుల్లోకి వెళ్లబోతున్నాం. కులధర్మం అంటే అసలు అర్థమేమిటి? ప్రపంచం చూసిన ఒక గొప్ప యోధుడు యుద్ధం మొదలయ్యే సరిగ్గా ఒక్క క్షణం ముందు ఎందుకు తీవ్రమైన నైరాస్యంలో కూరుకుపోయాడు? భగవద్గీత ఈ గందరగోళాన్ని ఎలా వివరిస్తోందో ఇప్పుడు మనం చాలా వివరంగా, ఆసక్తికరంగా చూద్దాం. సరే, ముందుగా ఈ పరిస్థితిని ఒకసారి ఊహించుకుందాం. ఎప్పుడూ అపజయమే ఎరుగని మహావీరుడు అర్జునుడు. కాని ఆయన మాటలొకసారి గమనిస్తే, నా అవయవాలు సత్వ కోల్పోతున్నాయి, నోరెండిపోతోంది, శరీరం వణుకుతోంది, చేతిలోంచి నా గాండీవం జారిపోతోంది అని చెబుతున్నాడు. ఆలోచించండి, ఇది ఏదో మామూలు భయం కాదు. ఇది ఆయన శరీరంలో, మనసులో ఒక్కసారిగా తలెత్తిన తీవ్రమైన కలవరం. ఒక అద్భుతమైన యోధుడికి సరిగ్గా యుద్ధభూమిలో ఆయుధం కూడా పట్టుకోలేనంతగా అసలు ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం కాదు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. ఆ భయంకరమైన సైన్యాన్ని చూసి అర్జునుడు ఏమాత్రం భయపడలేదు. తన రథాన్ని తీసుకెళ్లి ఆ రెండు సైన్యాల మధ్యలో నిలపమని కృష్ణుడిని అడిగినప్పుడు అతనికక్కడ శత్రువులు కనిపించలేదు. తన సొంత అన్నదమ్ములు, బంధువులు, తాతలు, అంతేకాదు తనకు చిన్నప్పటినుండి విద్యాబుద్ధులు నేర్పిన భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి పూజ్యనీయులు కనిపించారు. వాళ్లందరినీ ఒక్కసారిగా ప్రత్యర్థులుగా చూసేసరికి, వాళ్లను తానే స్వయంగా చంపాల్సి వస్తుందనే నిజం తెలిసేసరికి అతని గుండె పగిలిపోయింది. ఆ దృశ్యమే ఆ మహావీరుణ్ణి పూర్తిలా నిశ్చేష్టుణ్ణి చేసింది. అర్జునుడి ఈ భయంకరమైన మానసిక క్షోభ, ఆయన ఎదుర్కొంటున్న ఈ నైతిక గందరగోళం గురించి మనకు ప్రాచీన గ్రంథమైన భగవద్గీత మొదటి అధ్యాయం 40వ శ్లోకంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ శ్లోకం దేని గురించి చెబుతోంది? లోపల అర్జునుణ్ణి తొలిచేస్తున్న అసలు భయమేమిటి? ఈ సంక్షోభం వెనుక ఉన్న మూల కారణాలను ఇప్పుడు మనం మరింత లోతుగా విశ్లేషిద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సంస్కృత పదాల మూలాలను విశ్లేషించడం. కులక్షయ అంటే కులం మరియు క్షయం అంటే ఒక వంశం లేదా కుటుంబం పూర్తిగా నాశనం కావడం అని అర్థం. అలాగే కులధర్మః అంటే ఒక వంశాన్ని నిలబెట్టే చట్టాలు, ఆచారాలు లేదా బాధ్యతలు. తన సొంత బంధుమిత్రులను చంపుకోవడం వల్ల వంశనాశనం జరుగుతుందని, దాని ద్వారా ఆ వంశం పాటిస్తున్న ధర్మాలు నశించిపోతాయని అర్జునుడు అత్యంత ఆవేదన చెందాడు. అసలు ఈ కులధర్మం అనే పదానికి ఖచ్చితమైన అర్థమేమిటో ఒకసారి చూద్దాం. ధర్మం అనే పదం ధృ అనే ఒక సంస్కృత మూలం నుండి వచ్చింది. దానికి అర్థం నిలబెట్టడం లేదా సమర్థించడం. అంటే ఒక కుటుంబాన్ని లేదా ఒక వంశాన్ని తరతరాలుగా నిలబెడుతూ వస్తున్న పవిత్రమైన ఆచారాలు, కట్టుబాట్లు, నైతిక విలువలనే కులధర్మం అంటారు. ఇవి కేవలం మనం రోజువారీ పాటించే ఏవో సాధారణ నియమాలు కావు. ఒక కుటుంబాన్ని ఐకమత్యంగా, బలంగా ఉంచే పునాదులివి. వేర్వేరు పండితులు ఈ కులధర్మం అనే పదాన్ని ఆంగ్లంలో ఎలా అనువదించారో చూస్తే మీకు ఈ పదం వెనుక ఉన్న లోతు ఏంటో అర్థమవుతుంది. స్వామి ఆదిదేవానందగారు దీనిని ప్రాచీన సంప్రదాయాలు అని, స్వామి శివానందగారు అనాదిగా వస్తున్న మతపరమైన ఆచారాలు అని, అలాగే స్వామి గంభీరానందగారు సాంప్రదాయ విధులు మరియు ఆచారాలు అని వివరించారు. చూశారు కదా, ఒక ప్రాచీన సంస్కృత పదంలోని లోతును పట్టుకోవడానికి కేవలం ఒకే ఒక ఆంగ్ల పదం ఎంతమాత్రం సరిపోదని దీనిని బట్టి మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణను చూద్దాం. ఒక పెద్ద భవనం గురించి ఆలోచించండి. ఆ భవనం బలంగా నిలబడాలంటే దాని బరువును మోసే పిల్లర్స్ అంటే స్తంభాలు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అలాగే ఒక కుటుంబం యొక్క నైతిక నిర్మాణం నిలబడాలంటే అందులోని పెద్దలు కూడా అంతే అవసరం. ఆ పెద్దలే ఆ కుటుంబానికి అసలైన మూలస్తంభాలని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ మూలస్తంభాలను తొలగిస్తే ఏమవుతుందో ఇక్కడ మనం దశలవారీగా చూద్దాం. మొదటిది, కుటుంబ పెద్దల దగ్గరే అపారమైన జ్ఞానం, అనాదిగా వస్తున్న ఆచారాలు ఉంటాయి. రెండవది, వారు ఆ జ్ఞానాన్ని, నైతిక విలువలను చాలా జాగ్రత్తగా తర్వాటి తరాలకు అందించి వారిని సరైన మార్గంలో పెంచుతారు. కాని మూడవ పాయింట్ చాలా ముఖ్యమైనది. యుద్ధం లాంటి విపత్తుల వల్ల ఆ పెద్దలను మనం అకస్మాత్తుగా కోల్పోతే ఆ మార్గదర్శకత్వం అనే గొలుసు ఒక్కసారిగా తెగిపోతుంది. దానివల్ల రాబోయే తరాలు దారితప్పి అధర్మం పాలవుతాయి. సరిగ్గా స్తంభాలో కూలిపోయిన భవనంలాగే ఆ కుటుంబ నిర్మాణము కూడా కుప్పకూలిపోతుంది.
కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే అర్జునుడు ఎంతటి తీవ్రమైన ధర్మ సంకటంలో చిక్కుకున్నాడో చూడండి. ఒకవైపు ఒక యోధుడిగా తన వ్యక్తిగత విధి ఉంది, అంటే న్యాయం కోసం ధర్మయుద్ధం చేయడం. మరోవైపు ఒక గొప్ప కుటుంబ బాధ్యత ఉంది, తన కుటుంబ పెద్దలను రక్షించుకుని శాశ్వతమైన ఆ కులధర్మాన్ని కాపాడుకోవడం. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఈ రెంటిలో ఏది ఎంచుకున్నా ఖచ్చితంగా మరొక ధర్మాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. సరిగ్గా ఇదే అర్జునుని మానసికంగా నిలవనీయకుండా కుంగదీసింది. తన గురువులను, బంధువులను చంపి ఒకవేళ ఈ యుద్ధంలో గెలిచినా కూడా ఆ సైనిక విజయం భౌతికంగా రాజ్యాన్ని తెచ్చిపెట్టొచ్చుగాని అది ఎంతమాత్రం సంతోషాన్నివ్వదని అర్జునుడు బలంగా నమ్మాడు. ఎందుకంటే ఆ విజయంతో పాటు అంతులేని ఆధ్యాత్మిక పతనం కూడా ఖాయమని అతను లోతుగా భయపడ్డాడు. తన వంశాన్ని తానే నాశనం చేసుకోవడం ద్వారా రేపు సమాజంలో అధర్మం పెరిగిపోతే ఆ విజయం కేవలం ఒక పాపంతో సమానం అని నిశ్చయించుకున్నాడు. ఈ తీవ్రమైన దుఃఖం, నైరాశ్యంతో కూడిన ఈ మానసిక స్థితిని భగవద్గీతలో అర్జున విషాదయోగము అని పిలుస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. విషాదం లేదా దుఃఖం అనేది కూడా ఒక యోగంగా వర్ణించబడింది. అవును, మీరు విన్నది నిజమే. తన అహంకారం, తానొక గొప్ప యోధుడుననే గర్వం మొత్తం నశించిపోయి తన పరిమితులను తెలుసుకుని ఒక పూర్తి నిస్సహాయ స్థితికి చేరుకున్నప్పుడే మనిషిలో కొత్త జ్ఞానాన్ని స్వీకరించే అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా ఈ తీవ్రమైన దుఃఖం ఒక గొప్ప ఆధ్యాత్మిక క్రమశిక్షణగా పనిచేస్తుంది. ఇప్పుడు ముందుకు వెళ్ళి ఈ పరిస్థితి ఎలా మారుతుందో చూద్దాం. తన ఆయుధాలను కింద పడేసిన ఆ మహావీరుడు కృష్ణుడు ముందు పూర్తిగా శరణాగతి చెందాడు. నేను నీ శిష్యుడిని, నీకు పూర్తిగా శరణుజొచ్చాను అని ప్రకటించాడు. ఈ అంగీకారం చాలా చాలా గొప్పది. ఒక యోధుడి స్థానం నుండి ఒక వినయపూర్వకమైన విద్యార్థి స్థాయికి మారడం వల్లే ఆ తర్వాతి అత్యున్నతమైన సత్యాలను గ్రహించడానికి అర్జునుడికి అర్హత లభించింది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నను మనం ఆలోచించాలి. ఒక మనిషి పూర్తి నైతిక పతనం లేదా ఎటూ తేల్చుకోలేని గందరగోళంలో పడిపోవడమే నిజమైన జ్ఞానోదయానికి వేసే మొదటి మెట్టు అవుతుందా? ఒకవేళ అర్జునుడికి ఈ విషాదం, ఈ నైతిక సంక్షోభం ఎదురు కాకపోతే, బహుశా మానవాళికి భగవద్గీతలోని ఈ గొప్ప ఆధ్యాత్మిక బోధనలు అందేవే కాదేమో కదా. అంటే మన జీవితంలో వచ్చే ప్రతి సంక్షోభం బహుశా ఒక గొప్ప జ్ఞానానికి పునాది కావొచ్చు. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన